హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూట్యూబ్ టు అనదర్ ఫ్రీ ఫైర్ యూట్యూబ్ వీడియో. ఇప్పుడైతే మనం సిఎస్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం. మనము ముందుగా హ్యాకర్తో తిప్పలు అనే వీడియో అయితే అప్లోడ్ చేసాము. దాని తర్వాత అయితే నేను అక్క అయితే ఇంకో మ్యాచ్ ఆడుతున్నాము. ఆ మ్యాచ్ వీడియో ఇది. ఎందుకో నాదైతే స్క్రీన్ రికార్డ్ మ్యాచ్ వాయిసెస్ని లాగలేదు, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. క్షమించండి. మీ దగ్గర దానికి సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏం తీసుకుందాం కన్ను? G18 అయితే నేను తీసుకున్నాను కన్ను. అక్క నువ్వేం తీసుకున్నావు? అరే నేను G18 తీసుకున్నాను రా. సరే అక్క, పద అక్క వెళ్దాము. సరే పద పోదా. ఏమనుకోకండి, ఎందుకంటే అక్క వాయిస్ రాలేదు కాబట్టి అక్క వాయిస్ కానీ నేనే మీకు ప్లే చేస్తున్నాను. రే కేతన్ పెట్టిపోతున్నావు నా అక్కరా. సరే అక్క, ఓకే. ఇప్పుడైతే అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే నాకు గేమ్ ప్లే రాదు. నేను అక్క వెనకలే ఉంటాను. అక్క కొట్టిన కిల్స్ అన్ని చేరీ చేస్తా. కేతన్ నాకు అంతా వినపడుతుందిరా. అక్క డౌన్ అక్క, నువ్వు రివైవ్ ఇస్తావా? ఈరా అక్క, నువ్వు వెనక్కిరా. రే కేతన్ నువ్వు వెళ్ళిపోరా. రే నా దగ్గరికి రాకురా, నిన్ను లేపేస్తారు. అక్క నీకు తెలిసే కదక్క నేను చోరీ చేసేది. అలాంటప్పుడు నిన్ను కాక ఇంకెవరినక్క సేవ్ చేస్తాను చెప్పానా? నువ్వు వినవు. నువ్వు నాకయ్యావు, నేను నాకయ్యాను. కానీ నీకు కిల్ వచ్చింది, నాకు రాలేదు అంతే. అంటే అది సరే, నేను ఇంకేం మాట్లాడను గైస్, నేను ఇంకేం మాట్లాడను. మీరు మాట్లాడుకోండి. సరే అక్క, ఇప్పుడైతే మనోడైతే అద్భుతంగా హెడ్లు కొడుతున్నాడు. అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే జరుగుతుంది. అనా నువ్వు వేస్ట్ గాడిరా. ఎప్పుడు నాకే అందుకు ఇలా జరుగుతోంది. సరే గైస్, మళ్ళీ అయితే రౌండ్ 2లో తేల్చుకుందాము. ఫస్ట్ రౌండ్ దేవుడికి ఫేమ్స్ తీసుకుందామా? సరే, హెల్మెట్, మష్రూము, ఇంకేం మన తీసుకోవాలా అక్క? సరే అక్క, ఇందాక రౌండ్కి జరిగింది అంతా అక్క ఫుల్ కోపం ఎదునట్టుంది. మనకి ఎందుకులేండి, కామ్గా అయితే రౌండ్ని ముగిచేద్దాం అనుకుంటున్నాను. కానీ వద్దులేండి, మాట్లాడకపోతే నాకు నచ్చదు, నాకు నచ్చకపోతే మాట్లాడలేను. ఇక్కడికైతే వద్దాము. ఈ అక్క అయితే అక్కడ దాంకుంది, కానీ నేనైతే ఇక్కడ దాంకున్నాను. పద ఆడి దగ్గరికి. నువ్వు అమ్మ వద్దులే. అక్కడ ఇద్దరు నాకయ్యారు. మనం కామ్గా ఈడు దాంకున్నాం. ఎవరు సార్ మీరంతా? నేను పిల్ల బచ్చాగాని, నేను ఎవ్వరు ఇక్కడికి రాకండే. వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపో. అక్క అయితే ధైర్యంగా డేరింగ్ డాషింగ్గా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళింది, నాకైంది. అయ్యో పైకి వెళ్ళి ఆడిని అంతా చూడాలి. షిట్. నేనైతే కిందకి దూకేసాను అనమాట. నో నాకయ్యాడు. నేను నాకయ్యానే. షిట్. నాకు మంచి గేమ్ ప్లే టిప్స్ ఇవ్వండి గైస్. ప్రతిసారి ఇట్లే నాకైతేనా. ఈసారి సెకండ్ రౌండ్ కూడా దెయ్యానికి సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ అయితే మనకే. ఏంటి ఫస్ట్ రౌండ్ దేవుడికి, సెకండ్ రౌండ్ దెయ్యానికి, థర్డ్ రౌండ్ నాకంట్రా. అక్క ఇదిగోండి అక్క మష్రూమ్, కాస్త కూలవు. నాకొద్దు, కానీ నేను తీసుకుంటా. ఎవడరా నువ్వు? మా అక్కకి ఇచ్చిన మష్రూమ్ని నువ్వే తినేస్తావు. సరే గైస్, ఈసారి అయితే MP5 అయితే తీసుకున్నాము. మీరు ఏ గన్తో ఆడతారో చెప్పండి. నేనైతే మోస్ట్లీ MP5 వాడతాను. అక్క నేను నీ వెనకాల రాను. ఎందుకురా నా వయసులో మాట్లాడుతున్నావు? ఊరకనే అక్క, జస్ట్ టెస్టింగ్. నీకు సేపు పెట్టాను చూసుకో, కాబట్టి నువ్వు చచ్చిపోయావు. అక్క, ఈ అక్క అయితే మా స్కూల్ మేట్ గేస్, బాగా ఆడుతుంది, అంతేకాకుండా బాగా మాట్లాడుతుంది. MVP మా అక్క కనుక మ్యాచ్లో ఉంటే మనం MVPనే. కానీ ఎందుకో ఈ మధ్య అక్క డల్ అయిపోయింది. తనకి బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ప్రాక్టీస్ పోయింది అక్కకి. అక్క మన ఇద్దరం స్పెట్టెడ్ తప్పితే ఇంకేం చేయలేమా? అంతేరా, మనం ఏం పీకలేము. ఇదిగోండి, వీళ్ళిద్దరు మంచి జోడీ లెక్కున్నారు. ఈడెవడురా బాబు, భయంకరంగా ఆడుతున్నాడు. షిట్.
దొబ్బిందయ్యో స్వామి 3 గేమ్లన్నీ దొబ్బయ్యా స్వామి 4వ రౌండ్ అన్నా సరిగ్గా ఆడేలా చూడయ్యా స్వామి చూడయ్యా అప్పుడు నీ పాట సారీ అక్క ఎమోషనల్గా ఉన్నా. ఈసారి చూడు MP5ని 3 లెవెల్స్గా అప్గ్రేడ్ చేసా. అంతేకాకుండా ఇదిగానే వేసుకున్నాను ఫ్లేము క్యాంప్ ఫైరు. నాకు ఈరా అక్క ఇందాక తిట్టావు క్యాంప్ ఫైర్ వేసుకున్నావుగా. అరే ఈడి అక్క పోదామా వద్దురా ఈడే ఉండు ఎత్తక్కద్దామా. అవునరా ఈడే ఉండి క్యాంపింగ్ చేద్దాం అక్క. అరే పోదాంలే పదా. సరే అక్క ఏమిరా పోదామన్నా నువ్వు పోలా రేవీ బ్రో నీకు థ్యాంక్ యూ బ్రో రివ్యూ ఇచ్చినందుకు. అమ్మా ఈడేమంటారా నా పైన రెడ్ మార్క్ సింబల్ చూపిస్తుంది. ఎనిమి అక్క ఎందుకురా నాలాగా మాట్లాడుతున్నావు అంటే అక్క అది నాకురా నేను నాకక్క అక్క నేను డైమండ్ 1 అక్క. అరే నేను డైమండ్ 3 రా నేను ఆడికి చెప్పుకోవాలి నోరు మూసుకుంటా. సారీ అక్క ఎప్పుడు దొబ్బిందక్క ఈ మ్యాచ్ దొబ్బింది. నువ్వు ఉంటే ఈ మ్యాచ్ కదరా ఏ మ్యాచ్ అన్నా దొబ్బింది. ఇంకోసారి వీడి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో సప్తా మిమ్మల్ని కాదులేండి.